Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింపచేసేదను. హల్లెలూయా. దేవుని మందిరము, దేవుని నివాస స్థలము, దేవుని మహిముండే చోటు, దేవుడు మన ప్రార్థనలు అంగీకరించే చోటు, దేవుని కనుదృష్టి ఉండే చోటు. దావీదు ఇశ్రాయేలుని పరిపాలించే మహారాజు అయినప్పటికీ తన కుటుంబంతో కలిసి జీవితాంతకాలం దేవుని మందిరంలో ఉండాలని ఆశపడ్డాడు. దేవుని మందిరంలో మనకుండే దీవెన అంత గొప్పది. దేవుని మందిరములో దేవుడు మనల్ని ఆనందింపచేస్తారు. దేవుని మందిరములో మనకి సంపూర్ణమైన సంతోషము, పరిశుద్ధమైన సంతోషము, శాశ్వతమైన ఆనందము దొరుకుతుంది. లోకమిచ్చినట్టు కాదు. లోకమిచ్చే ఆనందము అపవిత్రమైంది, వ్యర్థమైంది. కానీ దేవుడిచ్చే ఆనందము పరిశుద్ధమైన ఆనందము. దేవుని మందిరానికి ఎందుకు రావాలి అనే క్వశ్చన్ మనకుంటే బైబిల్ చదివిస్తుంది కృతజ్ఞతాపూర్వకంగా రావాలని. మనం ఇలా జీవిస్తున్నామంటే దేవుని కృప కాబట్టి కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సేవించాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవుని మందిరంలో సంఘంతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం ద్వారా, స్తుతించడం ద్వారా మన జీవితంలో ఎన్నో అడ్డుగోడలు పగిలిపోతాయి. ఆ రోజు గిద్యోను స్తుతించినప్పుడు గిద్యోనికి ఎలా అయితే విజయం వచ్చిందో మన జీవితంలో కూడా దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తారు. దేవుని మందిరంలో మనం చేసే ప్రార్థన దేవుడు వింటారు. దేవుని మందిరంలో మనం కార్చే కన్నీరు అది నేలను తాకకముందే దేవుని ఒళ్ళో పడుతుంది. హన్నా గారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు ఆమెకి గర్భఫలం అనుగ్రహించారు. హిస్కియా గారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశారు, దేవుడు ఆయనకి సహాయం చేశారు. దేవుని మందిరంలో చెప్పబడే వాక్యం ద్వారా మన హృదయం కడగబడుతుంది, మనం సరిచేయబడతాం. దేవుని మందిరంలో మనకి దేవుని సహాయం దొరుకుతుంది. దేవుని మందిరంలో దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి చేత మనం సంతృప్తి చెందుతాం. దేవుని మందిరంలో మనకు సమృద్ధి ఉంది. దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు ఆయన మందిరంలో. కాబట్టి ఆయన మందిరంలో, దేవుని మందిరంలో దేవుని నామము గణపరచబడే చోట, దేవుని నామము ప్రతిష్ఠించబడిన చోట దేవుడు మనల్ని ఆనందింపచేస్తారు అని. హల్లెలూయా. దేవునితో గడిపే సమయాన్ని ఎప్పుడూ కూడా పక్కన పెట్టొద్దు. దాని ద్వారా వచ్చే ఆశీర్వాదము మనం ఇంకెక్కడా కూడా పొందుకోలేం. దేవుని యొద్దకు వస్తే దేవుడు మన యొద్దకు వస్తాడు. ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవంగల దేవేశ ప్రభువా, మీకు వేలాది వేలాది వందనాలేసా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ మందిరంలో దొరికే సమృద్ధి వల్ల వారిని సంతృప్తిపరచండి. నీ మందిరంలో ఉన్న సంతోషము, ఆనందము, సమాధానము, సహాయము వారికి దయచేయండి. అభివృద్ధి వారికి దయచేయండి. ఆశీర్వాదం వారికి దయచేయండి. మీరే కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.